ఈ వీడియో ద్వారా మనం 2024 ఫిబ్రవరికి సంబంధించిన జాతీయ అంతర్జాతీయ అలాగే ఆర్థికపరమైనటువంటి అంశాలతో పాటు రిపోర్ట్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని గురించి డిస్కస్ చేద్దాం. ఐకాన్ ఇండియా మీరు రాసే ప్రతి ఎగ్జామ్కి యూజ్ అయ్యేలాగా ఐకాన్ ఇండియా కరెంట్ అఫైర్స్ బుక్ని తీసుకురావడం జరుగుతుంది. ఈ బుక్ ద్వారా మేము మీకు 6 మంత్స్కి సంబంధించినటువంటి అన్ని కరెంట్ అఫైర్స్ టాపిక్స్ని కవర్ చేస్తూ క్వశ్చన్స్, ఆన్సర్స్, వాటికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్తో ప్రత్యేకంగా ఈ బుక్ని డిజైన్ చేసి తీసుకురావడం జరుగుతుంది. రాసేటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అలాగే సెంట్రల్ జాబ్స్కి సంబంధించి తెలుగులో జరిగేటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటికీ యూజ్ అయ్యేలాగా ఈ బుక్ని మీకోసం డిజైన్ చేయడం జరిగింది. ఎక్స్క్లూజివ్గా 6 మంత్స్ కరెంట్ అఫైర్స్తో పాటు లేటెస్ట్ ఇండెక్స్ అండ్ రిపోర్ట్స్ అలాగే ప్రాంతీయ అంశాలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి టాపిక్స్ని కూడా ఈ బుక్ ద్వారా కవర్ చేయడం జరుగుతూ ఉంది. ఈ బుక్ అనేది ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అదే ప్యాటర్న్ని తీసుకొని క్వశ్చన్స్ అనేవి నార్మల్గా అంటే నార్మల్ క్వశ్చన్స్, స్టేట్మెంట్ లెవెల్ క్వశ్చన్స్, మ్యాచ్ ద ఫాలోయింగ్, అసెర్షన్, రీజనింగ్, సో ఇలా డిఫరెంట్గా క్వశ్చన్ ఫ్రేమింగ్స్ చేస్తూ ఒకవేళ అదే టాపిక్ క్వశ్చన్గా వస్తే ఎలా వస్తుంది అనేటువంటి అవేర్నెస్ని కలుగజేసేలాగా బుక్ని డిజైన్ చేయడం జరిగింది. ఈ బుక్ అనేది మీకు 2 ఫార్మేట్లలో అందుబాటులో ఉంటుంది. ఒకటి డిజిటల్ ఫార్మేట్. ఈ డిజిటల్ ఫార్మేట్ ఐకాన్ ఇండియా యాప్ ద్వారా జస్ట్ 149 రూపీస్తో మీరు రిజిస్టర్ చేసుకుంటే ఈ బుక్ని మీరు మొబైల్లో చూసుకోవచ్చు, ప్రిపేర్ అవ్వచ్చు, డౌన్లోడ్ అవ్వదు. ఇది క్లియర్. ఓకే, ఇది డిజిటల్ ఫార్మేట్ 149 రూపీస్ తోటి ఉంటుంది. ఒక 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది ఈ బుక్కి సంబంధించి మీరు మొబైల్ ద్వారా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే. లేదు ఈ బుక్ అనేది మీకు ఫిజికల్ కాపీ కావాలి అని అనుకుంటే సో దీనికి సంబంధించి కాపీస్కి సంబంధించి బుక్స్కి సంబంధించి మార్కెట్లో మీకు అవైలబుల్గా ఉంటాయి. 14th నుంచి అవైలబుల్గా ఉంటాయి బుక్స్. ఆల్రెడీ ప్రింటింగ్కి వెళ్ళిపోయాయి కానీ ప్రింటింగ్ ప్రాసెస్లో లేట్ అవుతా ఉంది. 14th నుంచి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. ఐకాన్ ఇండియా యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకొని బుక్ని పొందవచ్చు. దెన్ లేదు అని అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ ద్వారా కూడా మీరు బుక్ని పొందవచ్చు. సో మీ అడ్రస్కి సంబంధించి మీరు మీ ఊరు దగ్గర ఉంటూనే రిజిస్టర్ చేసుకొని బుక్ని కొరియర్ ద్వారా, పోస్ట్ ద్వారా మీరు తెప్పించుకునే ఫెసిలిటీ కూడా ఉంది. సో ఆఫ్లైన్ స్టోర్స్కి సంబంధించి ఎక్కడ లభిస్తాయి అనేటువంటి అంశాలను నేను బుక్స్ వచ్చినాక కూడా మీకు చాలా క్లియర్గా వివరణాత్మకంగా చెప్తాను. సో ఇలా ఈ బుక్ అనేది మీరు రాసేటువంటి ప్రతి ఎగ్జామ్, ఇప్పుడు త్వరలో జరగబోయేటువంటి డిఎస్సి కానీ, గ్రూప్ 2, గ్రూప్ 3 అలాగే ఇతర ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఇలాంటి తెలుగులో జరిగేటువంటి ఎగ్జామ్స్కి సంబంధించి కూడా బాగా ఉపయోగపడుతుంది. అయితే ఫిబ్రవరి 2024కి సంబంధించి క్వశ్చన్స్ని డిస్కస్ చేసే ముందు ఒకవేళ బుక్ అయితే ఎంత ప్రైస్ ఉంటుంది అని మీకు ఏమైనా డౌట్ ఉంటే బుక్కి 399 మేము ఇస్తున్నటువంటి ఎంఆర్పి బుక్పై మీకు కనిపించేది. కానీ ఫస్ట్ రిజిస్టర్ చేసుకున్నటువంటి వారందరికీ కూడా 299కే అందించాలి అనేది మా ఉద్దేశం. సో ఒకవేళ మీరు ఈ 20 లోపు బుక్ని బై చేయదలుచుకుంటే మీకు ఈ బుక్ అనేది జస్ట్ 299, 300 రూపీస్తో లభిస్తుంది. సుమారు 350 పేజీలతో బుక్ అనేది మీకు అవైలబుల్గా ఉంటుంది. ఓకే రైట్, మనం క్వశ్చన్స్ని గురించి డిస్కస్ చేద్దాం. ఫిబ్రవరికి సంబంధించినటువంటి 2024 క్వశ్చన్స్ని తీసుకురావడం జరిగింది. ఒకసారి ఈ క్వశ్చన్స్ని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. భారతదేశంలో మంచు చిరుత పులి పాపులేషన్ అంచనా కొరకు స్నో లెపర్డ్ పాపులేషన్ అసెస్మెంట్ ఇన్ ఇండియా SPAI నివేదిక ప్రకారం ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో అత్యధిక సంఖ్యలో మంచు చిరుతలు ఉన్నాయి అనేది ఇక్కడ క్వశ్చన్ ఇచ్చినాం. సో ఇందులో 4 ఆప్షన్స్లో లడక్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ అనేటువంటి ఆప్షన్స్ని ఇవ్వడం జరిగింది. మనం ఇక్కడ తీసుకునేటువంటి ఈ కేంద్రపాలిత ప్రాంతం కానీ రాష్ట్రాలు కానీ మనకి హిమాలయాలని బేస్ చేసుకొని ఉన్నటువంటి రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతం. అయితే ఇందులో ఎక్కడ ఎక్కువగా ఇటీవల వచ్చినటువంటి SPAI నివేదిక ప్రకారం మంచు చిరుత పులులు ఉన్నాయి అని మనం క్వశ్చన్ అడిగినాం. సో ఇది బుక్లో ఉన్నటువంటి ఫిబ్రవరికి సంబంధించిన స్టార్టింగ్ క్వశ్చన్. దీనికి ఎక్స్ప్లెనేషన్ కూడా మీరు బుక్ ద్వారా పొందుతారు. నేను వీడియో చెప్తున్నాను కాబట్టి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను. సో దీనికి సంబంధించి ఆన్సర్ ఏమనుకుంటున్నారు అనేది ఒకసారి మీ ఆన్సర్ని పోస్ట్ చేయండి. నేను దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో ఇటీవల
ఫిబ్రవరికి సంబంధించినటువంటి క్వశ్చన్గా దీన్ని తీసుకున్నాం. సో జనవరి చివరి వారంలో ఈ స్నో లెపార్డ్కి సంబంధించి ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో రిపోర్ట్ అనేది రావడం జరిగింది. ఈ రిపోర్ట్ ఏంటి అని అంటే SPAI అనేటువంటి నివేదిక రిపోర్ట్. సో మరి ఈ రిపోర్ట్లో వెలువరించినటువంటి అంశాలు ఏంటి అని అంటే ఈ మంచు చిరుత పులులకి సంబంధించినటువంటి పాపులేషన్ని ప్రచురించడం జరిగింది. ఈ ప్రచురించినటువంటి చిరుత పులులు ఎక్కువగా ఎక్కడున్నాయి అని చెప్పేసి మనం క్వశ్చన్ అడిగినాం. ఎక్కువగా ఎక్కడున్నాయి అని అంటే మన ఆన్సర్ వచ్చి లడఖ్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఎక్కడ ఉన్నాయి అని అంటున్నాం, లడఖ్లో ఉన్నాయి అని అంటున్నాం. లడఖ్ అనేది మనకి యూనియన్ టెరిటరీ. యాక్చువల్గా ఇంతకుముందు ఇది జమ్మూ కాశ్మీర్లో భాగంగా ఉండేది. జమ్మూ కాశ్మీర్ని ఒక కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తే మరొక కేంద్ర పాలిత ప్రాంతంగా అయిందే లడఖ్. సో ఇప్పుడు ఈ లడఖ్లో ఎన్ని చిరుత పులులు ఉన్నాయి అనేటువంటి అంశాన్ని వెల్లడించారు అని అంటే 477 చిరుత పులులు ఇక్కడ ఉన్నాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇలా 477 చిరుత పులుల సంఖ్యతో లడఖ్ అనేది ఎక్కువగా మంచు చిరుతలు, హిమాలయ ప్రాంతాన్ని బేస్ చేసుకున్నటువంటి స్నో ఏదైతే ఉందో, మంచు ఏదైతే ఉందో ఆ ప్రాంతాలలో సంచరించేటువంటి చిరుత పులులు 477 లడఖ్లో ఉన్నాయి అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం చాలా క్లియర్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మనం అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ వచ్చి 477 ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అనేటువంటి అంశాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి. మరి మనం తీసుకునేటువంటి రాష్ట్రాల పేర్లు కూడా ఇక్కడ ఉన్నాయి మనకి. ఉత్తరాఖండ్ అనేది కూడా హిమాలయ రీజియన్ని బేస్ చేసుకునే ఉంటుంది కాబట్టి ఈ ఉత్తరాఖండ్లో ఎన్ని చిరుత పులులు ఉన్నాయి అనేటువంటి అంశాన్ని ఇటీవల వచ్చినటువంటి రిపోర్ట్లో వెలువరించడం జరిగింది అని కూడా అడగవచ్చు. అంటే క్వశ్చన్ ఒకటి తీసుకున్నాం కానీ దీన్ని మనం చదివేటప్పుడు కానీ లేదా దీని గురించి స్పెషల్గా థింక్ చేసినప్పుడు మెనీ క్వశ్చన్స్ క్రియేట్ చేసుకోవడానికి ఇక్కడ మనకు అవకాశం ఉంది. సో ఉత్తరాఖండ్కి సంబంధించి 124 చిరుత పులులు ఇక్కడ ఉన్నాయి, మంచు చిరుతలు ఇక్కడ ఉన్నాయి అని గుర్తుంచుకోవాలి. ఎన్ని అని అంటున్నాం? 124 ఉత్తరాఖండ్లో ఉన్నాయి. మరి నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్లో ఎన్ని మంచు చిరుత పులులు ఉన్నాయి అని చెప్పేసి ఎక్కడైనా ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తే 51 మంచు చిరుతలు ఇక్కడ ఉన్నాయి అని గుర్తుంచుకోవాలి. ఎన్ని? 51 మంచు చిరుతలు ఇక్కడ ఉన్నాయి. ఇక నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించి ఇక్కడ మంచు చిరుతలు ఏమైనా ఉన్నాయా అనేటువంటి అంశాన్ని అడిగితే మనం ఇక్కడ 36 మంచు చిరుతలు ఉన్నాయి అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఎన్ని అని అంటున్నాం? 36. సో ఇలా ఈ అంశాలని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. లేదు దెన్ రేపు ఎగ్జామ్లో ఈ నివేదిక మీద క్వశ్చన్ అడిగితే మనల్ని ఇక్కడ ఇచ్చినటువంటి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతము, ఇక్కడ ఉన్నటువంటి ఈ నెంబర్స్ని సరిగా మ్యాచ్ చేయండి, జతపరచండి అని కూడా క్వశ్చన్ అడగవచ్చు. అలా అడిగితే మనం తీసుకునేటువంటి వివరణ అనేది మీకు ఎగ్జామినేషన్ కోసం బాగా యూజ్ అవుతుంది. సో ఇలా మంచు చిరుతలకి సంబంధించిన నివేదికను ఎవరిచ్చారు అని అంటే స్నో లెపర్డ్ పాపులేషన్ అసెస్మెంట్ ఇన్ ఇండియా SPAI నివేదిక వెలువరించడం జరిగింది. ఇలా రిపోర్ట్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ గురించి ఇక్కడ మనం అప్డేట్ చేసుకోవడం జరిగింది. సో ఇలా ఈ క్వశ్చన్ తర్వాత నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూద్దాం. బుక్లో కూడా మీకు ఇలా వివరణాత్మకంగా డిజైన్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్రింద ఇచ్చిన చిత్తడి నేలలు మరియు రాష్ట్రాలు కాలం ఏలోని అంశాలను కాలం బిలో వివరాలతో పోల్చండి, సరిపోల్చండి అని అన్నాం. సో ఇటు ఏ ఇటు బి తీసుకుందాం. సర్పూర్ సరస్సు, అఖండ సముద్ర పక్షి రక్షణ నిలయం, కరైవెట్టి పక్షి అభయారణ్యం, మాగడి ఖేరే రక్షణ నిలయం. సో ఇలా ఈ అంశాలను తీసుకుని తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్ అంతర్జాతీయ ప్రాముఖ్యత చిత్తడి నేలలు అని తీసుకున్నాం. దీనిలో మనం తీసుకునేటువంటి ఈ కాలం ఏ కాలం బిని సరిగా మ్యాచ్ చేయండి అని అంటున్నాం. మీకేమైనా ఆన్సర్ తెలిస్తే ఈ ఆన్సర్ని ఒకసారి మీరు పోస్ట్ చేయండి. సో అయితే ఇక్కడ మనం తీసుకునేటువంటి ఈ ఆన్సర్ని, ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ని డిస్కస్ చేస్తే ఇది చిత్తడి నేలలకి సంబంధించినటువంటి వెట్లాండ్స్ అని అంటాం. సో వెట్లాండ్ మీద మనం డిజైన్ చేసుకున్నటువంటి ఈ క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సర్పూర్ సరస్సు అనేది ఇది చిత్తడి నేలలకి సంబంధించి ఎక్కడ ఉంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం చర్చిస్తే ఇది మనకి మధ్యప్రదేశ్లో ఉంది అని చెప్పేసి గుర్తించాల్సి ఉంటుందండి. సర్పూర్ సరస్సు ఎక్కడున్నది అని అంటున్నాం? మధ్యప్రదేశ్లో ఉన్నది అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ మనం మాట్లాడినటువంటి అంక సముద్ర పక్షి రక్షణ నిలయం ఎక్కడ ఉన్నది అని అంటే ఇది మనకి కర్ణాటకలోనే ఉన్నది. ఇది బి అని చెప్పేసి
గుర్తించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ కరేవెట్టి పక్షి అభయారణ్యం అనేది ఎక్కడ ఉన్నది అనేటువంటి అంశం ఎక్కడైనా వస్తే మీరు చెప్పాల్సినది తమిళనాడు అని చెప్పేసి గుర్తుంచుకోండి. తమిళనాడు మనకి ఆప్షన్ ఏలో ఉంది. ఇక మాగడి కేరే రక్షణ నిలయం అనేది ఇది అంతర్జాతీయ ప్రాముఖ్యతను కలిగినటువంటి చిత్తడి నేల. సో ఇలా సిబిఏడి అనేది మన ఆన్సర్. సిబిఏడి అనేది మనకు ఆప్షన్ ఏగా ఉన్నది. సో ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అని చెప్పేసి ఈ క్వశ్చన్కి సంబంధించి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. రైట్, ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్కి సంబంధించిన క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. జనరల్ క్వశ్చన్ తీసుకున్నాం. సో ఇక్కడ భారతదేశం మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి అని అన్నాం. బైలాటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ భారత్ అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్యన. సో దీనికి సంబంధించిన ప్రాథమిక లక్ష్యం ఏమిటి అని అన్నాం. ఆప్షన్ ఏ ఏం తీసుకున్నాం, యుఏఈ నుంచి దిగుమతులను తగ్గించడం. ఆప్షన్ బి రెండు దేశాల మధ్య వాణిజ్య లోటును తగ్గించడం. ఆప్షన్ సి పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచడం, విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించడం. ఆప్షన్ డి యుఏఈలో భారతీయ కార్మికుల కోసం ఉపాధి అవకాశాలను సృష్టించడం. ఈ క్వశ్చన్ చూడగానే మీరు ఆన్సర్ ఏమనుకుంటున్నారో జెన్యూన్గా మీ ఆన్సర్ని పోస్ట్ చేయండి. ఒకసారి దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. బైలాటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీకి సంబంధించి ప్రాథమిక లక్ష్యం అడిగారు, ప్రైమరీ టార్గెట్ని అడగడం జరిగింది. సో దీనిలో భారత్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంబంధించిన అంశం కాబట్టి ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి ఇలా ఎగ్జామ్లో. ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి దీనికి సంబంధించి ఒకసారి ఆన్సర్స్ని అబ్జర్వ్ చేస్తే, మనము ఆప్షన్స్ని అబ్జర్వ్ చేస్తే పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచడం, విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించడం అనేది ఈ ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందానికి సంబంధించినటువంటి ప్రాథమిక లక్ష్యంగా గుర్తించాల్సి ఉంటుంది. యుఏఈ నుంచి దిగుమతులను తగ్గించడం అనేది ప్రాథమిక లక్ష్యం కాదు. రెండు దేశాల మధ్య వాణిజ్య లోటును తగ్గించడం కూడా ఈ ప్రాథమిక లక్ష్యం కాదు. అలాగే భారతీయ కార్మికుల కోసం ఉపాధి అవకాశాలను సృష్టించడం కూడా ప్రాథమిక లక్ష్యం కాదు. కానీ ప్రాథమిక లక్ష్యం ఏమిటి అని అంటే పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచడం, విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించడం అనేది ఇక్కడ ప్రాథమిక లక్ష్యంగా మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్ క్వశ్చన్. సో ఇలాంటి ఆల్ టైప్ ఆఫ్ అంశాలను తీసుకొని, ఇష్యూస్ని తీసుకొని బుక్ని డిజైన్ చేయడం జరిగింది. ఓకే, ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది ఇండెక్స్ రిలేటెడ్ క్వశ్చన్. 2023 సంవత్సరంలో ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అవినీతి అవగాహన సూచికలో సో భారతదేశం ఎంత స్కోర్ సాధించింది? సో కరప్షన్కి సంబంధించినటువంటి ఇండెక్స్. సో ఈ కరప్షన్ రిలేటెడ్ ఇండెక్స్కి సంబంధించి మనం మార్నింగ్ లేవగానే లేదా ఎప్పుడైనా టీవీ చూస్తున్నప్పుడు బ్రేకింగ్ న్యూస్లలో ఏసీబీకి చిక్కినటువంటి అవినీతి అధికారి ఇలాంటివి చూస్తూ ఉంటాం. అంటే కరప్షన్ ఉన్నటువంటి ఉద్యోగం చేస్తూ ఎక్కువగా డబ్బులను డిమాండ్ చేస్తూ లంచం తీసుకుంటూ దొరికేటువంటి వారు, వీరికి సంబంధించి ఒక ఇండెక్స్ అనేది రూపొందించడం జరిగింది. ఇది ఫిబ్రవరిలో 2023కి సంబంధించి వచ్చినటువంటి ఇండెక్స్ ఈ 2024 సంవత్సరంలో. సో దీన్ని బేస్ చేసుకొని భారత్కి సంబంధించిన స్కోర్ ఎంత అని అన్నాం. స్కోర్ నాట్ ర్యాంక్ 39, 40, 43, 45 అనేటువంటి ఆప్షన్స్ని ఇచ్చినాం. ఈ ఆప్షన్స్కి సంబంధించి మీకు ఏమైనా ఆన్సర్ తెలిస్తే మీ ఆన్సర్ని పోస్ట్ చేయండి. రైట్, సో 2023 సంవత్సరానికి ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అవినీతి అవగాహన సూచీలో భారత్ స్కోర్ ఎంత అని అంటే 39 అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో భారత్కి సంబంధించినటువంటి స్కోర్ 39 అనేది రావడం జరిగింది. సో ఇలా 39తో భారత్ అనేది స్కోర్ని సాధించింది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అయితే 2022 రిపోర్ట్లో భారత్కి వచ్చినటువంటి స్కోర్ ఎంత అని అంటే 40. ఎప్పుడు 2022లో 40 స్కోర్తో ఉండే, కానీ ఇప్పుడు జస్ట్ ఒక స్కోర్ అనేది తగ్గింది. 35 అనేది 2023కి సంబంధించినటువంటి స్కోర్ అంటున్నాం. సో ఈ స్కోర్ ప్రకారం భారతదేశంలో అవినీతి అనేది ఎక్కువగానే ఉంది అనేటువంటి అంశాన్ని మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా ఎక్కువ కరప్షన్ అనేది జరుగుతూ ఉంది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఇది లేటెస్ట్ ఇండెక్స్కి సంబంధించిన క్వశ్చన్. బుక్లో ఉన్నటువంటి మోడల్ క్వశ్చన్స్ అన్నీ కూడా నేను చూపెడతా ఉన్నాను మీకు. ఓకే, రైట్. పేటిఎం పేమెంట్స్ బ్యాంక్పై ఆర్బీఐ ఎలాంటి ఆంక్షలను విధించింది అని చెప్పేసి ఒక క్వశ్చన్ తీసుకున్నాం. ఇది ఎకానమీ రిలేటెడ్ క్వశ్చన్, కరెంట్ ఎకానమీ రిలేటెడ్ క్వశ్చన్. ఇలా ఆల్ టైప్ ఆఫ్ టాపిక్స్ అన్నీ కూడా మీకు కవర్ అవుతాయి. ఓకే, సో ఇక ఈ ఆప్షన్స్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే పేటిఎం పేమెంట్స్ బ్యాంక్పై
ఆర్బీఐ ఎలాంటి ఆంక్షలను విధించింది? ఆప్షన్స్: కేవలం నగదు విత్డ్రాయల్పై ఆంక్షలు, అన్ని డిపాజిట్లు మరియు క్రెడిట్ లావాదేవీలను నిలిపివేయాలని సూచించింది, కొత్త ఖాతాల నమోదుపై మాత్రమే నిషేధం విధించింది, అలాగే అంతర్జాతీయ లావాదేవీలని నిలిపివేయాలని సూచించింది. సో ఇలా మనం తీసుకునేటువంటి 4 ఆప్షన్స్లో రైట్ ఆప్షన్ ఏంటో ఒకసారి మీ ఆన్సర్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూద్దాం. సో ఇక్కడ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్పై ఆర్బీఐ ఎలాంటి ఆంక్షలను విధించింది అని అంటే అన్ని డిపాజిట్లు మరియు క్రెడిట్ లావాదేవీలను నిలిపివేయాలని చెప్పేసి సూచించింది. ఆన్సర్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఎప్పటి నుంచి వీటిని అమలు చేయాలి అని చెప్పింది అని అంటే 29 ఫిబ్రవరి నుంచి, లీప్ సంవత్సరం కదా 2024, 29 ఫిబ్రవరి నుంచి నిలిపివేయాలని సూచించింది. అయితే దీనికి సంబంధించినటువంటి నోటీసులు కానీ ఈ అంశాలను వెల్లడించడం కానీ ఫిబ్రవరి 1st వీక్లో చేసింది. ఇది ఫిబ్రవరి 1st వీక్కి సంబంధించినటువంటి క్వశ్చన్. కానీ లావాదేవీలు ఎప్పటి నుంచి నిలిచిపోయాయి అని అంటే ఫిబ్రవరి 29 నుంచి అని చెప్పాలి. సో ఇలా మనం తీసుకున్న ఈ క్వశ్చన్ కరెంట్ ఎకానమీ ఆర్బీఐ రిలేటెడ్ క్వశ్చన్. ఇలాంటి ఆల్ టాపిక్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు బుక్ ద్వారా అందిస్తూ ఉన్నాం. బుక్ డిజిటల్ ఫార్మేట్లో ఉంది, జస్ట్ 149. మీకు బుక్కి సంబంధించిన బుక్ డైరెక్ట్ నేరుగా కావాలి అనుకుంటే 300కి మీరు పొందవచ్చు. 350 పేజెస్తో సుమారు 1500 పైన క్వశ్చన్స్తో ఈ బుక్ అనేది మీకు అందుబాటులో ఉంది. అన్ని అంశాలను ప్రత్యేకంగా కవర్ చేయడం జరిగింది. అంతర్జాతీయ, జాతీయ, రక్షణ, ఆర్థిక, ఇండెక్సెస్ రిపోర్ట్స్, ప్రాంతీయాంశాలు, కరెంట్ పాలిటీ, గవర్నెన్స్, స్కీమ్స్, ఇలా ఆల్ టాపిక్స్ని కవర్ చేసాం. బుక్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మీరు కేవలం 4 to 5 డేస్లో బుక్ మొత్తాన్ని కూడా అప్డేట్ అవ్వడానికి అవకాశం ఉంది. సో చాలా వివరణాత్మకంగా, సులువుగా ఇప్పుడున్నటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ని బేస్ చేసుకొని మీరు ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నట్లయితే మీకు ఎంతగానో ఉపయోగపడేటువంటి ఈ పుస్తకం మీరు వెంటనే ఐకాన్ ఇండియా యాప్ ద్వారా కానీ ఆన్లైన్ ద్వారా కానీ రిజిస్టర్ చేసుకొని బుక్ని పొందవచ్చు. సో ఇమీడియట్లీ మీ ప్రిపరేషన్కి లేట్ అవుతుంది అనుకుంటే డిజిటల్ ఫార్మేట్లో తీసుకోండి. నెక్స్ట్ బుక్ వచ్చిన తర్వాత మళ్ళీ కాపీస్ వేరే తీసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.